సార్, హైదరాబాద్ లాంటి నగరాల్లో స్థలాలు, ఇళ్ళు చౌకగా వస్తుంటే తీసుకోవచ్చా? ఈ హైడ్రా వల్ల భయం ఏమైనా ఉందా? నమస్కారం అండి. చాలా ముఖ్యమైన, అతి కష్టమైన, ఇష్టమైన ఒక మంచి ప్రశ్న మీరు వేశారు. విలువైనవి అని మీరే చెప్తున్నారు. లేకపోతే ఉచితంగానో తక్కువగా ఎలా వస్తాయండి? రావు. తక్కువగా వస్తున్నాయి విలువైన స్థలాలు, ఇళ్ళు అంటే అక్కడ ఏదో మతలబు ఉందని అర్థం. ఆ మతలబులు ఏందో చూస్తాం. కొన్ని కొన్ని సందర్భాల్లో మాస్టర్ ప్లాన్ ప్రకారం కొన్ని స్థలాల్ని మరి ఖాళీ స్థలాలుగానే ఉంచుతారు. ఆ ఖాళీగా ఉన్న స్థలాల్ని ఆక్రమించి అక్కడ ప్లాట్లు వేసి కొంతమంది అధికారులను లోపరుచుకొని ప్లాట్లను అమ్మటం కానీ, లేదా ఆ ప్లాట్లలో ఇల్లు కట్టి ఇళ్ళను అమ్మటం కానీ చేసినప్పుడు అవి తక్కువకి ఇచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ సందర్భంగా తక్కువకి ఇస్తున్నారు కదా అని వాళ్ళు ప్రణాళిక ప్రకారం మనల్ని మోసం చేస్తుంటే మనకు అది లాభదాయకంగా ఉంది కాబట్టి దాన్ని కొనుగోలు చేస్తే హైడ్రా అంటే ఏదో ఒక అధికారి ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా వచ్చి దాన్ని కూలగొట్టేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ భూ కబ్జాదారులు లేకపోతే భూ తిమింగళాలు వాళ్ళ పన్నాగాలు అనేక రకాలుగా పన్నుతూ ఈ ఖాళీ స్థలాలు మాస్టర్ ప్లాన్లో కానీ లేకపోతే ఇతర గవర్నమెంట్ స్థలాలని ఆక్రమించుకొని కానీ ప్లాట్లు వేసి ఆ ప్లాట్లలో కట్టిన ఇళ్ళని తక్కువకి వస్తున్నాయి కదా అని కొంటే ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడతారు. అంతేకాదండి, ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత ఆల్రెడీ కొంతమంది ఏదైతే అంతస్తులు నిర్మించి వాటిని అమ్మేశారో అమ్ముతున్నారో వాళ్ళకి గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. అసలు ఈ యొక్క విలువైన స్థలాలు లేదా ఇళ్ళు, కట్టిన ఇళ్ళు తక్కువ అమ్ముతున్నారంటే మీరు పరిశీలన చేస్తే మీకు కొన్ని విషయాలు క్షుణ్ణంగా అక్కడ అర్థమైపోతాయి. ఒకటి, రేరా పర్మిషన్ లేకపోవటం. రెండు, భారీ బహుళ అంతస్తుల భవనాలకి ఎక్కడ సెట్ బ్యాక్లు ఉండవండి. సెట్ బ్యాక్లు ఉండవు, వాహనాలు నిలిపేందుకు పార్కింగ్ ఉండదు, లేకపోతే కమ్యూనిటీ పర్పస్ కోసం వదిలిపెట్టినటువంటి కొన్ని స్థలాల్ని ఆక్రమించి వాటిని కూడా బహుళ అంతస్తులుగా నిర్మించేస్తారు. అంతేకాదండి, ఇళ్ల మధ్య 20 అడుగుల స్థలాన్నే వదులుతున్నారు. అక్కడ కూడా సెట్ బ్యాక్లే ఉండవు. 20 అడుగుల రోడ్డుకి రెండు వైపులా సెట్ బ్యాకులు లేకుండా చాలా దిక్కులు కట్టారు. అలా బహుళ అంతస్తుల భవనాలు నిర్మించినప్పుడు పార్కింగ్ లేకుండా, సెట్ బ్యాకులు లేకుండా ఉన్నప్పుడు ఖచ్చితంగా హైడ్రా లాంటి సంస్థల యొక్క అధికారులు వాటిని ఈ నిర్మాణం అక్రమని మరి కూల్చివేసే అవకాశం ఉంది. మీరు ఒక ప్రశ్న అడుగుతారు, ఏంటంటే మరి ఈ నిర్మాణాలు అక్రమైన ఈ స్థలాల్ని మాస్టర్ ప్లాన్లోది కానీ లేకపోతే ఇతర గవర్నమెంట్ స్థలాలను ఆక్రమించినప్పుడు అధికారులు ఏం చేస్తున్నారు అని చాలామంది అధికారులు, జలమండలి కానీ విద్యుత్ మండలి కానీ అధికారులు వాళ్ళు ఇవ్వాల్సినటువంటి పర్మిషన్లు, కనెక్షన్స్ అన్నీ కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని వాటికి లొంగి ఇచ్చేస్తున్నారు. అటువంటి దగ్గర చాలా సందర్భాల్లో అధికారులు వచ్చి కూల్చివేయడం కూడా జరుగుతుంది. చాలా కూల్చేశారు, కూలుస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా సరే విలువైనటువంటి స్థలాలు కానీ ఇళ్ళు కానీ తక్కువకు అమ్ముతున్నారంటే మీరు తెలుసుకోవాల్సింది ఈ భవనాలకి అనుమతులు ఉన్నాయా లేవా. మున్సిపల్ అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు తెర వెనక సహాయం అందించి తప్పుడు పర్మిషన్స్, తప్పుడు ఆర్డర్స్ ఇచ్చి కట్టుకోవడానికి అవకాశం ఇచ్చారా, అలా చేసినందువల్ల చకచక ఆ భవనాలన్నీ నిర్మితమైనయ్యా, లేకపోతే ఆ స్థలాలన్నీ ఫ్లాట్లుగా మారినయ్యా అనేది మీరు చూసుకోవాలి. కేవలం
బిల్డింగ్ కట్టేశారు, మనకి ఇస్తున్నారు కాబట్టి అన్నీ కరెక్ట్గా ఉన్నాయని మీరు అనుకోవద్దండి. ఉదాహరణకి పురపాలక నిబంధనల ప్రకారం మున్సిపాలిటీల్లో G+3 అంతస్తుల భవనాలకు మాత్రమే అనుమతులు ఉన్నాయి. G+5 ఇంకా ఎక్కువ అంతస్తులను కూడా అక్కడ నిర్మిస్తున్నారు. కొన్ని చోట్ల అపార్ట్మెంట్లని బిల్డర్లు కొన్ని నిర్మాణాల వెనుక స్థలాలు అయితే ఉన్నాయో వాటిని కొంతమంది ప్రజాప్రతినిధుల యొక్క సహాయ సహకారాలతోటి తక్కువ డబ్బు చూపుతూ అమ్మేస్తున్నారు. అందువల్ల అట్లాంటివి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనము జాగ్రత్తగా ఉండి అలాంటివి కొనకుండా, మనం తప్పు చేయకుండా, ఇబ్బంది పడకుండా, మళ్ళీ నిర్మాణాలను కూల్చేసే పరిస్థితి లేకుండా చూసుకోవాలి. నమస్కారం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన